Hello guys, welcome back to our channel Crazy Lucky Vlogs and Reels. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా బాబాయ్ది షాప్ ఓపెనింగ్ సెరమనీ అన్నమాట. ఇలా చేసాం ఏంటి అన్నది బ్లాగ్లో చూడబోతున్నాం. ఇప్పుడు మనం మా ఇంటి దగ్గర ఒక షాప్ తీసుకున్నాను అనమాట మా బాబాయ్. ఇప్పుడు ఇంకా ఓపెనింగ్, పెయింటింగ్స్, క్లీనింగ్ అంతా మొత్తం కంప్లీట్ చేయబోతున్నాం. ఈ బ్లాక్లో నేను ఇంకా మొత్తం పెయింటింగ్స్ అన్ని సామాన్ తీయడం కానుంచి మొత్తం పూజ అక్కడికి బ్లాక్ మొత్తం ఉంటుంది అనమాట. పెయింటింగ్స్ వేపిస్తుండే మా పెయింటింగ్స్ వర్కర్స్కి చెప్పేసి ఇంకా మేము సామాన్ తెద్దామని వెళ్ళిపోయినాం. మా బాబాయ్, మా డాడీ, మా తాతయ్య గారు మేమందరం కలిసి ఇంకా పోయినాం. సామాన్ అన్నీ రాసుకున్నాం అన్నమాట. మా పిన్ని చెప్పింది ఇవి తేండి, అవి ఇవి తేండి అని. ఆ చిట్టి తీసుకొని ఇంకా పోయినాం షాప్కి. చిన్నపున్న ట్రేడ్స్ అనేసి హోల్సేల్ షాప్ అనమాట. ఆ షాప్కి పోయినాం. ఇంకా అక్కడ మేము అక్కడికి వెళ్ళినాం 10కి వెళ్ళినాం. ఇంక అవన్నీ కంప్లీట్ చేసుకొని అవన్నీ బిల్ వేయించుకొని అయ్యేసరికి ఇంకా ఎగ్జాక్ట్లీ 1 అయింది. అప్పటికి ఇంకా నాకు ఇంకా ఆకలి అయింది అనేసేసరికి మార్నింగ్ టిఫిన్ కూడా చేయకుండా పోయినాం. అంటే లేట్గా లేవడం వల్ల వెళ్ళిపోయిన తర్వాత ఇక మా డాడీ ఇక నన్ను తీసుకొని ఇంక వెళ్ళిపోదాం పద ఇక మరి నీకు ఆకలి అవుతుందేమో అనేసి అన్నాడు. సరే ఓకే అన్న. ఇంకా పోయినాం. ఆ సామాన్ అంతా సండే తీసుకున్నాం. ఇంకా మండే ఓపెన్. అర్హ కిరాణం చూడండి. ఇంకా పూజ స్టార్ట్ అయింది. ఇంకో మా అర్హ పాప మా షైని ఎత్తుకున్నది. పూజ చేస్తుండే అయ్యగారు వచ్చి మా డాడీ అక్కడ సామాన్ చదువుతుండే అనమాట. చిన్నవి అక్కడ వదిలేసి ఉంటాయి. మా తాతయ్య, మా గ్రాని ఇద్దరు కలిసి ఇంకా పూజలో కూర్చున్నారు. వాళ్ళే మా బాబాయ్ వాళ్ళు ఇంకా వాళ్ళని కూర్చోమన్నారు. మా పిన్ని అటు సైడ్ కూర్చుని చూడండి. మా మమ్మీ, మా అత్తయ్య, ఇంకా మా బాబాయ్ బయటికి వెళ్ళాడు ఏదో సామాన్ ఏమంటే. ఇక మా చెల్లి మా అర్హ పాపని ఆడిస్తుంది, ఏడుస్తుందేమో అనేసి హలో అంటుంది చూడండి. క్యూట్గా మాట్లాడుతుంది అర్హ పాప. మా బావగారు చూడండి ఎట్లా ఇస్తుండో. వీడియో అంటే చాలు చూసుడే అట్లుంటే వీడియో ఎడిటింగ్ మా అత్తయ్య అది మా బావగారిది. ఇంకా పూజ మంచిగా అవుతుంది. మస్తు చేసి నవగ్రహాల పూజ జరుగుతుంది అక్కడ. ఇక మా బాబాయ్ వచ్చేసిండు. వాళ్ళది షాప్ మా బాబాయ్, మా పిన్ని వాళ్ళది. మా పిన్ని ఇప్పుడు దాంట్లో ఉంటుంది ప్రజెంట్. ఇక షాప్ సెరమనీ అవుతుంది. మా చెల్లి రాలేదు. ఇక పూజ జరుగుతుంది. మా అక్క మమ్మల్ని చూడ్డానికని ఎలా ఉన్నారు అని వచ్చింది. మేమైతే రిమోట్ కోసం చాలా కొట్టుకుంటున్నాం అలా యూట్యూబ్ పెట్టుకొని. ఇక మా లొల్లి చూసేసినాక ఇక వచ్చేసినాం. ఇట్లా పూజ కాడికి వచ్చేసిన వాళ్ళే ఇక అందరం కూర్చున్నాం. అలా మా అత్తయ్య, మా మమ్మీ, పిన్ని, బాబాయ్, నానమ్మ, తాతయ్య, అయ్యగారు అట్లా కూర్చొని పూజ చేస్తున్నారు. అలా చూసుకుంటూ పూజను ఎంజాయ్ చేసాము. బయటికి వెళ్ళైతే మేము ఫుల్ డాన్స్ చేస్తూ అలా సింగింగ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేసాము అక్కడ. పూజ జరుగుతుంటే మా వాళ్ళు బయట చూసారా అలా చైర్ వేసుకొని అందరు కూర్చొని, మా డాడీ చైర్లో కూర్చున్నారు, అందరు కూర్చొని ఇక ముచ్చట పెట్టుకుంటున్నారు. అలా మా మాము, మా అక్కయ్య, మా నాని, మా డాడీ షాప్ చూస్తున్నాం. ఇప్పుడు అర్హ కిరాణం అన్నమాట. అంతా డెకరేట్ చేస్తున్నారు. అలా దాని గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ పూజలకి ఎంటర్ అయ్యా. పూజలో పూజ జరిపిస్తుంది మా నానమ్మ. అయ్యగారు మంత్రాలు చెప్తున్నాడు. మా డాడీ వచ్చి చూస్తున్నాడు అక్కడి సైడ్ నుంచి. అందరూ ఇలా పూజ చేస్తుంటే చూస్తున్నారు అందరూ. అలా మా నానమ్మని, మా అత్తయ్య చూసారా ఏమో చెప్తుంది. మా మమ్మీ అలా చూస్తుంది. అందరూ చేయి పట్టుకున్నారు. అభిషేకం, అమ్మవారి అభిషేకం చేస్తున్నారు. పూజ కదండి, కంపల్సరీ అభిషేకం ఉంటుంది కదా. అలా మా తాత అందరూ చేయి పట్టుకున్నారు. మా నానమ్మది చిన్న లక్ష్మీదేవి విగ్రహంకి పూజ చేస్తున్నారు. ఇక షాప్ అంటేనే లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది కదా ఎవరి దగ్గరనైనా. అలా పెరుగు, పాలు వీటితోని అభిషేకం చేస్తున్నారు. అందరు దండం పెట్టుకుంటారు. ఇప్పుడు మా మమ్మీ దండం పెట్టుకుంది. అభిషేకం అయిపోతుంది. మా అక్కేమో సదురుతుంది. అట్లా అన్నీ సర్దుతుంది. ఇక షాప్ చూసేసారు కదా, మళ్ళీ పూజ దగ్గర అందరూ చేస్తున్నారు పూజ. మా నానమ్మ ఏమో చేస్తుంది.
మా మామ పూజ అక్కడ రాస్తున్నారు, అలా గోడ మీద రాస్తారు కదా, రాస్తున్నారు. మా తాత ఇలా చూపిస్తున్నాడు ఎలానో, అది అమ్మవారిని. మా నానమ్మ మొక్కుతుంది. మా అక్క అసలు లేచింది. ఇంకా అయ్యగారు బయటకు వచ్చిండు, దానికి పూజ చేస్తాళ్ళు. ఇప్పుడు అది ఉంటుంది కదా అండి, దాన్ని ఏమో అంటారు, దాని మీద అయితే కర్పూరం పెట్టి చేస్తున్నారు పూజ. అలా కర్పూరం పెట్టి దిష్టి తీస్తున్నారు. షాప్కి దిష్టి తీస్తారు కదా, మా డాడేమో అలా నిల్చొని చూస్తున్నాడు, దిష్టి తీస్తున్నాడు అని. అలా దిష్టి తీస్తున్నారు. దిష్టి తీసి ఇట్లా కొడతారు కదా కొబ్బరికాయతో. అంగో మా మమ్మీ, మా బాబాయ్, అయ్యగారు, మా తాత, మా డాడీ, మా అన్నయ్య కూడా వచ్చేసిండు. మా మమ్మ అటు సైడ్ వెళ్తుంది. అందరూ చూస్తున్నారు, పూజని చూస్తున్నారు. మా తాతయ్య ఏమో చేస్తున్నాడు, మా నాన్నమ్మ ఏమో అక్కడ పసుపు కుంకుమలు అవి ఇవి కర్పూరాలు అవి పట్టుకున్నది. అలా గుమ్మడికాయ తీసుకొని దిష్టి తీస్తున్నాడు. ఇట్లా ఒక్కసారి కొట్టిండు, మధ్యలో వాళ్ళకి కొట్టిండు, తీసుకొని మధ్యలో వాళ్ళకి కొడుతుండు తాత. అందరు చూస్తున్నారు. ఇంకా మా నాన్నమ్మ ఏమో పసుపు కుంకుమలు పట్టుకున్నది, పలిగింది. అయ్యగారు చెప్తున్నాడు అటొక్కటి ఇటొక్కటి పెట్టాలి అని చెప్తున్నాడు. మా అత్తయ్య వచ్చేసి ఏంది ఎండలో నిలుస్తున్నాం అని చూస్తుంది. అట్లా వాళ్ళకి కొట్టి అటొకటి ఇటొకటి మా నాన్నమ్మని పిలిచిండు అయ్యగారు. పిలిచి అటు కొంచెం ఇటు కొంచెం కుంకుమ పసుపు వేసి పెట్టమన్నాడు. అట్లా వేస్తున్నారు. ఇంకా వాటర్ కూడా పోయమన్నాడు. వాటర్ వస్తుంది మా నానమ్మ అట్లా అటు ఇటు కుంకుమ పసుపు వేస్తున్నారు. అయ్యగారేమో వాటర్ పోస్తున్నాడు. మా తాతయ్య ఇస్తున్నాడు ఇంకా పెట్టి. మా నాన్నమ్మ వేస్తూనే ఉంది. పోసేసారు, వాటర్ పోసేసిండు అయ్యగారు. ఇంకా అదే అయిపోయింది. ఇంకా ఒక కలశం మా మమ్మీకి ఇస్తున్నాడు. ఆ కలశం అలా వాటర్ మా అత్తయ్య, మా పిన్ని అక్కడ ఉంది, మా మామ, మా షైనక్క, మా బావగారు ఎటో పోతుండు. అంగోండి అందరు చూస్తున్నారు. అయ్యగారు లోపలికి పోయిండు, వచ్చిండు. మళ్ళీ ఏమో చేస్తున్నాడు. నిమ్మకాయలు తీసిండు, కట్ చేస్తున్నాడు నిమ్మకాయలు. అందరు చూసుకుంటూ వెళ్తున్నారు షాప్ని. ఇక ఏంది అని షైనక్క కూడా వెళ్ళిపోయింది. మా అత్తయ్య ఏమో చూస్తూనే ఉన్నది. మా మమ్మీ అలా చూస్తూనే ఉన్నారు అందరూ. పిల్లలకైతే ఫుల్ ఆకలి వేసిందండి ఆ రోజు అయితే. అందరం ఫుల్ ఆకలితో ఉన్నాం. పొద్దున్నే లేచినాం కదా, ఫుల్ ఆకలి అయింది మస్తు. అందరం కలిసి ఆకలితో ఉన్నాం. ఇక పూజ జరుగుతుంది కదా, ఇంట్లో కూడా ఆ టైంకి ఏం లేవు. పూజ కాడు ఉన్నది, డిస్టర్బ్ చేసిన ఎందుకని మేమే ఆగినాం. అయ్యగారు నిమ్మకాయలు కట్ చేసి కుంకుమ పసుపులో ముంచి అటు ఇటు పెట్టిండు. దాని తర్వాత నిమ్మకాయ పెట్టి కొబ్బరి బొండంతో దాని మీద పలగొట్టిండు. అట్లా పలగొట్టేసిండు. ఇంకా మా డాడీ పక్కకు జరిగిండు. ఇక పక్కకు జరిగిన వాళ్ళు అందరిగా దగ్గరికి జరిగిల్ల అయిపోవడంతోనే ఇంకా దగ్గర జరిగి చూసేస్తున్నారు. నేను వచ్చేసిన, మా అన్నయ్య నన్ను పట్టుకున్నట్టు చూసేసాను కదా. మా డాడీ అట్లా ఇట్లా అని చెప్తున్నాడు. మా నాన్నమ్మేమో చూస్తున్నారు అక్కడ. అవన్నీ సరిపోయినాయా కుంకుమ పసుపు అని చూస్తున్నది. మా అత్త ఏముందో మధ్యలో కత్తాంది ఊకే. అందరూ చూసిస్తున్నారు అంతా ఏమేమి చేస్తున్నాడు అయ్యగారని. మా అన్నయ్య చూసిన పెద్ద కొంచెం లెంతీగా బోరింగ్గా అనిపించిన కొంచెం అడ్జస్ట్మెంట్ కాండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మంచి ఎంటర్టైన్మెంట్ తోటి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తుంది మా చిన్న పాప. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని కొంచెం వాచ్ చేయండి ప్లీజ్, సపోర్ట్.